కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సింగరేణి స్కామ్ టెన్షన్ పట్టుకుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచి మనము ఆల్మోస్ట్ చూస్తున్నాం. ఎక్కడ ఫస్ట్ వచ్చింది మంత్రి కొండా సురేఖ విషయంలో, డెక్కన్ సిమెంట్ విషయంలో వచ్చింది. ఏకంగా అంటే హైదరాబాద్లో గన్ కల్చర్ ఏ విధంగా పెరిగిందనడానికి ఈ మాటలు నేను చెప్తున్నా, ఇంకెవరో చెప్తుంది కాదు, ఏకంగా మంత్రి కొండా సురేఖ కూతురే చెప్పింది. డెక్కన్ సిమెంట్ విషయంలో జరిగిన 100 కోట్ల స్కామ్ విషయంలో, మా ఓఎస్డి విషయంలో పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించారు అని చెప్పేసి రోహిన్ రెడ్డి విషయం కావచ్చు, వేం నరేందర్ రెడ్డి విషయం కావచ్చు, ఫహీం ఖురేషీ విషయం కావచ్చు. సో ఏకంగా గన్ కల్చర్నే తెరపైకి తెచ్చారు. అయిపోయి ఒక మంత్రి. రెండో మంత్రి విషయం వచ్చి జూపల్లి విషయంలో కూడా ఎక్సైజ్ శాఖలో సో బాటిల్స్ పైన మూతల ఏదైతే 3D హోలోగ్రామ్స్ విషయంలో కూడా 100 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పేసి వార్తలు రాపించారు కదా. మూడోది వచ్చేసి మంత్రి కోమటిరెడ్డి విషయంలో ఏకంగా ఐఏఎస్ అధికారినితో సంబంధాలు అంటగడుతూ రాపించారు. దిగజారి రాసిన వ్యక్తులకు కానీ రాపించిన వ్యక్తులకు కానీ సిగ్గు ఎగ్గు లేదని చెప్పాలి. దాని తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ మీద కూడా రాజ్ న్యూస్లో వార్తలు వేయించిన వైనం చూసినాం. దాని తర్వాత దీని అన్నిటికీ సర్ది పెట్టుకోవడానుకుంటూ బట్టి విక్రమార్క మీద ఏకంగా నైనీ కోల్ బ్లాక్ విషయంలో స్కామ్ కూర్చున్న అంతా ఈయనే చేస్తుందని రాశారు. ఇందులో ఎంతెంత మంది దాగి ఉన్నారు, ఏం జరిగింది, ఆ స్కామ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు సింగరేణి స్కామ్ పైన ఒక టెన్షన్ మొదలైంది. టెండర్లు సిఎస్ఆర్ ఫండ్స్లో అవకతవకలు జరిగినట్టుగా విచారణ కమిటీ రిపోర్ట్లో వెల్లడైనట్టుగా తెలుస్తుంది. అలాగే సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన, మెస్సీ మ్యాచ్ ఖర్చుపై కమిటీ సభ్యుల విస్మయం, కాంగ్రెస్ అధికార దుర్వినియోగంతోనే నైనీ టెండర్లలో అక్రమాలు జరిగినట్టు కమిటీలో నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే రిపోర్ట్ అందినట్లు ధృవీకరించిన కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. వాడెవడో మెస్సీ గిస్సీ వస్తే సింగరేణి నుంచి 10 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఫైర్ అయ్యిండు. అలాగే రిపోర్ట్ని పరిశీలించాలని, సింగరేణి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని కూడా కామెంట్లు చేయడం జరిగింది. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు సింగరేణి నైనీ స్కామ్ రిపోర్టుపై మౌనం వహిస్తున్న మంత్రివర్గం. సింగరేణి నైనీ స్కామ్ని డైవర్ట్ చేయడానికి ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో హడావుడి. ఇదందరం మనం ముందే ఊహిస్తున్నాం కదా. ఎట్లున్నది, 2 ఏళ్ల నుంచి కూడా టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయాన్ని ఈరోజు ఆ మాట అంటేనే ఒక బూత్ వర్డ్ లాగా తీసుకొచ్చారు. అమ్మో టెలిఫోన్ ట్యాపింగా, ఎస్ బరాబర్ చేస్తారు అనేది ఏ పరిస్థితిలో ఎందుకు చేస్తారు, 1886 టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం ఏ పరిస్థితుల్లో ఎందుకు చేయాల్సి వస్తుంది అనేసి బాజాబ్తా చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ టెలిఫోన్ ట్యాపింగ్ గురించి పదే పిల్ల చేష్టల్లాగా పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాస్తున్న వాళ్ళకి ఒక విధంగా చెంపపెట్టుతో సమాధానం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీళ్ళ మంత్రులు చేస్తున్న స్కాములు బయటికి రాకుండా, దాని వెనుక ఉన్న పెద్ద హస్తము బయటికి రాకుండా ఇవన్నీ జరుగుతున్న చర్యలు చూడొచ్చు. మరొకటి వైరల్ అవుతున్న టాపిక్ ఏంటంటే సిపి సజ్జనార్. ఆయన ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఏది గజ్వేల్ ఎమ్మెల్యే కె చంద్రశేఖరరావు కనీసం ఒక గారు అని సంబోధించి, ఒక ప్రతిపక్ష నేత ఆయనకు ఒక గౌరవం ఇవ్వాలి, గారు అని సంబోధించడానికి కూడా నోట్ల మాటలు రాలేదు అంటే అదొకటే కాదు, అసలు కోర్టులు తేల్చాల్సిన అంశాన్ని ఇల్లీగల్ ఫోన్ ట్యాంపింగ్ అని ఎలా వాడతారు అనేసి సో ఇటు బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు ధ్వజం ఎత్తుతున్నారు. దీనిపైన కోర్టులు తేలాల్సిన అంశాన్ని పోలీసులు ఎట్లా తెలుస్తారు అంటే మీరు ఏం డిసైడ్ అవ్వరు, ముందుగానే మీకు ఈ స్క్రిప్ట్ అంతా చెప్పేసిరా, అందుకే స్క్రీన్ ప్లే ఆడిస్తున్నారా అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు గారు కావచ్చు, దీనిపైన సజ్జనార్ పైన ఫైర్ అయిన అంశం కూడా కనపడుతుంది. అంటే ఎంత అవస్థపడుతున్నారు టాపిక్ డైవర్ట్ చేయడానికి. ఏ వీడియోలో మాట్లాడాలన్నా, ఎక్కడ ఏ అంశం చెప్పాలన్నా ఈరోజు వీళ్ళు చేస్తున్న స్కాములు స్కీములు దోచుకోవడం అనే దాని మీద ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారు అనే దాని మీద ఈరోజు జరుగుతున్న చర్చలు చూడొచ్చు. ఈరోజు ఈ నైనీ కోల్ బ్లాక్ విషయం కావచ్చు, సింగరేణి స్కామ్ గురించి కాంగ్రెస్లో ఒక టెన్షన్ మొదలైంది. కమిటీ నివేదికలో ఈ అంశాలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇవి ప్రజలకు తెలియకూడదు, ఇవి ప్రజలకు తెలిస్తే ఇప్పుడు ముందున్నవి మున్సిపల్ ఎలక్షన్స్ కాబట్టి జాడిచ్చి తంతారు. అలాగే ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా చాలా వ్యతిరేకంగా ఇచ్చింది అని చెప్తున్న నేపథ్యంలో పరువు పోగొట్టుకునే అంశం ముందలుంది. కాబట్టి టోటల్గా టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఈ టెలిఫోన్
ట్యాపింగ్ సంబంధించి ముందలేసుకోవాలి. సో ఎందుకంటే ఎట్లుంటుంది, ఇవాళ 2 టర్ములుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, అలాగే తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ కోసం మంత్రి పదవుల్ని ఇలా అవలీలగా వదిలేసుకున్న వ్యక్తి, ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన వ్యక్తికే ఏకంగా టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ జరిగిందంటే ప్రజలు అమ్మో ఇది నిజంగా జరిగిందా అంటే ఎంత స్క్రిప్టెడ్గా ఆలోచిస్తారంటే, ఇగో పలానా హీరోయిన్ వాళ్ళ భర్తతోటి మాట్లాడుతుంటే టెలిఫోన్ సంభాషణలు విన్నారంట, దానికోసమే వాళ్ళు విడాకులు తీసుకున్నారంట, లేకపోతే ఇంట్లో కూతురు అల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసిరంట అని ఇంత చిల్లర మల్లర మాట్లాడుతున్న సన్నాసులకు రేపు సమాధానం చెప్పాల్సింది కూడా తెలంగాణ ప్రజలే. అది అర్థం చేసుకోవచ్చు తెలంగాణ ప్రజలే. నిన్న చూసిన ఏకంగా మేడారం జాతరలో ఎంత వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద. పోలీసులందరం తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి ఇంటి దగ్గర బందోబస్తు, ఇక్కడనేమో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఇంటికి ఎవ్వరూ రాకుండా ఉండాలి కాబట్టి సందు గొంతుల్లో మొత్తం బ్యారికేడ్ చేసి ఎవ్వరు ఇటు మీడియా వాళ్ళు పోవద్దు, బీఆర్ఎస్ శ్రేణులు పోవద్దు, ఎవ్వరు ఆ ఇంటి దగ్గరకు పోకుండా నిన్న బాగా సక్సెస్ అయ్యారు. కానీ మరి మేడారం జాతరలో ఏం చేసిరు, ఎంత అవస్థలు పడ్డారు పబ్లిక్, ముఖ్యంగా ఆడోళ్ళు అయితే దుమ్మెత్తి పోసిరు. ఏం ఫెసిలిటీస్ లేవు. 10 గంటలు 12 గంటలు జరిగింది. అక్కడి నుంచి పోవాలి అని అంటే పస్రా నుంచి తాడ్వాయికి, తాడ్వాయి నుంచి మేడారం పోవాలంటే ఎన్ని అవస్థలు పడ్డారో చూసిరు. ఇది చాలదా ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందని చెప్పడానికి? నిన్నటికి నిన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పైన విచారణ జరుగుతుంటే 7,000 గ్రామాలలో నిన్న నిరసన వ్యక్తం చేసిరు. ఇవాళ పీసీసీ చీఫ్ మాట్లాడతాడు, ఇప్పుడు విచారణ అంటేనే నేరం చేసినట్టు, నేరం చేసిన వాళ్ళని మాత్రమే విచారణ చేస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. సరే ఓకే, మీ మాటే కరెక్ట్ అనుకుందాం. మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈడీ విచారణకు పోయినప్పుడు మరి నేరం చేసిరా? మరి నేరం చేసిన వాళ్ళకి మీరెందుకు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపులిస్తే మరి మీరెందుకు ధర్నాలు నిరసనలు చేసిరు? దీనిపైన కూడా మరి సమాధానం చెప్పాలి కదా. అంటే మీకు సంబంధం లేదా? అంటే మీది ఇక్కడ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఏమన్నా ఇండివిజువలా? మీది జాతీయ పార్టీ కదా. దీనికి కూడా సమాధానం చెప్పమని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సో ఏది ఏమైనా జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడకే చుట్టుకున్నాయి. సమాధానం చెప్పకపోతే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగానే బుద్ధి చెప్తారనడానికి జరుగుతున్న పరాకాష్ఠలు ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు.